2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ కి చేరాయి. ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ టోర్నీ మొత్తం మంచి స్కోర్స్ సాధించాడు. రీసెంట్ గా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేశాడు. పాకిస్తాన్ తో సెంచరీ కూడా చేశాడు. విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీల్లో ఫైనల్స్ లో ఎక్కువ శాతం చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 2011లో వన్డే వరల్డ్ కప్ లో తన ఫస్ట్ ఐసీసీ ఫైనల్ ఆడాడు. శ్రీలంకపై 35 పరుగులు చేశాడు. ఇండియా ఈ మ్యాచ్ 275 పరుగుల్ని సక్సెస్ఫుల్ గా చేసింది. ఇండియా 28 సంవత్సరాల తర్వాత వన్డే వరల్డ్ కప్ ను గెలిచింది. విరాట్ కోహ్లీ 2014లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఆడాడు. ఈసారి కూడా ప్రత్యర్థి శ్రీలంకే. 58 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ తన 3వ ఐసీసీ ఫైనల్స్ మ్యాచ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో ఆడాడు. ఆపోనెంట్ పాకిస్తాన్. కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కేవలం 5 పరుగులే చేశాడు. దీంతో 158 పరుగులకే ఇండియా ఆల్అౌట్ అయింది. 339 పరుగులు చేసే క్రమంలో ఇండియా 180 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాడు. ఇందులో ప్రత్యర్థి న్యూజిలాండ్. టెస్ట్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 44 పరుగులు 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇండియా 8 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోగొట్టుకుంది. విరాట్ కోహ్లీ తన 5వ మ్యాచ్ 2023 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆడాడు. ఇండియాలో జరిగిన ఈ సిరీస్ పై టీమిండియా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అనుకున్న విధంగానే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా ఫైనల్ కి చేరింది. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 54 పరుగులు చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ తన 6వ ఐసీసీ ఫైనల్స్ మ్యాచ్ 2024 టీ20 వరల్డ్ కప్ ఆడాడు. వెస్టిండీస్ అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 76 పరుగులు చేశాడు. దీంతో ఇండియా టీ20 వరల్డ్ కప్ లో రెండోసారి టైటిల్ ని నిలబెట్టుకుంది. మొత్తంగా కోహ్లీ ఐసీసీ ఫైనల్స్ లో ఎక్కువ సార్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తన ఫామ్ ని కంటిన్యూ చేస్తూ అద్భుతంగా రాణించి ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీని అందిస్తాడని అభిమానులు అందరూ ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.